जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మాతృభాషా దినోత్సవం కాబట్టి ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ ఒక తెలుగు మహిళగా నా నమస్కారాలు చెప్పుకుంటాను. తెలుగు భాష అనగానే చాలా విశాలమైన పదాలు ఉన్నటువంటి భాష. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడం, ఇంకా రకరకాల భాషల్లో నుంచి పదాలు తీసుకుని వాటన్నిటినీ కూడా సొంతం చేసుకుని అవి తెలుగు పదాలేనేమో అన్నట్టుగా విరాజిల్ల చేసే గొప్పతనం, ఘనత, మహత్వం తెలుగు భాషకు తప్ప ఇంక దేనికి ఉండదు. తెలుగు వాళ్ళలాగే తెలుగు భాష కూడా చాలా విశాలమైన హృదయం గలది. అందువల్ల అన్ని భాషలను తనలో ఇముడ్చుకుంటుంది అన్నమాట. అట్లాంటి తెలుగు భాష ఔన్నత్యం క్రమక్రమంగా తగ్గిపోతూ ఈరోజు పద్య కావ్యాలు ఎవరు చదవడం లేదు. వచన కావ్యాలు, వచన కవిత్వం రాసుకుంటున్నారు. కథలు, నవలలు విపరీతంగా 1980-90 సంవత్సరాలు విపరీతంగా నవలలు ప్రచారంలోకి వచ్చాయి. చాలామంది మహిళలు కూడా నవలలు రాశారు. ఆడపిల్లలందరూ కూడా ఎదనపూడి సులోచనారాణి, రావినూతుల సువర్ణ కണ്ണన్, ఆవిడ సువర్ణ కണ്ണన్ అని రాసుకుంటారు. యువరాల చేశ, ఆర్ సంధ్యాదేవి, ఇట్లా రకరకాల వాళ్ళ నవలలు చదువుకుంటూ అదే సాహిత్యం అనుకునే ఒక భ్రమలో పడిపోయారు. అసలు సాహిత్యానికి మూలం మన మహాభారతం, రామాయణం, భాగవతం. ఈ మూడు కూడా ప్రతి వాళ్ళు, తెలుగు వాళ్ళై పుట్టిన ప్రతి వాళ్ళు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం కాదండి, చదవాలి. రోజుకొక పేజీ అయినా చదవాలి. తద్వారా పద్య రచన ఎట్లా చేయాలో తెలుస్తుంది. ప్రపంచంతో మనం ఎవరితో ఎట్లా ఉండాలో కూడా బాగా తెలుస్తుంది. అట్లాంటి మాతృభాషను విస్మరించి ఈరోజు టీవీ పెట్టామనుకోండి, సరదాగా రకరకాల భాషల్లో మాట్లాడిస్తుంటారు. తెలుగు, హిందీ, కన్నడం, ఇంగ్లీషు విపరీతంగా కలిపేసి కలగూర గంపలాంటి ఒక మిశ్రిత భాష మాట్లాడతారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రేడియో పెట్టిన అంతే, నేను ఫలానా రేడియో జాకీనండి అనుకుంటూ హలో అంటుంది, ఇంగ్లీష్ పదాలు వాడేస్తుంది. తెలుగు పదమా ఇంగ్లీష్ పదమా తెలియనంత వేగంగా ఉచ్చరిస్తూ అసలు మన తెలుగు మనమే మర్చిపోతాం. వాటర్ ఇస్తారా అని అడుగుతున్నారు, మంచినీళ్ళు ఇస్తారా అని అడగట్లే. అమ్మ పోయిందిగా, అమ్మని దారుణంగా హత్య చేసాం నిజంగానే. మమ్మీ అంటున్నాం. మమ్మీ అంటే ఏమిటి? మరణించిన వారి కళేబరాలను సుగంధ ద్రవ్యాలతో కలిపి వాడుకున్న వాళ్ళ వస్తువులు అవన్నీ కలిపి ఒక చోట భూస్థాపితం చేసి దాని మీద పిరమిడ్లు కట్టారట. ఈజిప్ట్ చరిత్రలో ఉంది, మనం చరిత్రలో చదువుకుందాం. అట్లాంటి మృత కళేబరాన్ని మమ్మీ అంటారు. మీరు ఇప్పుడు ఆలోచించండి, అమ్మని హత్య చేసామా లేదా? నాన్న కూడా డాడీ అయిపోయాడు, మామ్ అయింది ఆవిడ. మమ్మీ కూడా కాలే, మామ్ అయింది. ఎంత విచిత్రంగా ఉంటుందండి. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అని సంతోషంగా వరసలు పెట్టి అందరినీ, బంధుజనాన్ని కలుపుకుని పోవలసింది పోయి విడదీసుకుని బ్రతుకుతున్నాం. 10 మంది ఒక చోట కలిస్తే చాలా సంతోషంగా తెలుగు మాట్లాడుకుంటూ, తెలుగులోనే సంభాషించుకుంటూ ఆనందంగా గడపవలసిన రోజులు మళ్ళీ వస్తాయా, గడిపే రోజులు వస్తాయా అని ఆలోచించుకునే పరిస్థితిలో పడ్డాం. నా చిన్నతనంలో భాగవతంలోని పద్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి. యవ్వనిచే జనించు, అలాంటి పద్యాలన్నీ కూడా తెలుగు అచ్చు పుస్తకం, టెక్స్ట్ బుక్ అంటారు కదా, అందులో ఉండేది. ఇవాళ వెతికి చూడండి, అక్కడ ఏమీ కనబడడం లేదు. ఇంకేవేవో కనబడుతున్నాయి. ఆంగ్ల విద్యా విధానం పిల్లలకి ప్రవేశపెట్టిన తరువాత జరిగిన మహాదారుణమైన సంగతి తెలుగును మర్చిపోవడం. మాతృభాష లేదు ఇవాళ. సెకండ్ లాంగ్వేజ్ తెలుగుట. తల్లి మొట్టమొదట లెక్కించదగింది కదండి. మరి మాతృభాష మొదట గణంలోకి రావాలి కదా, రాదు. సెకండ్ లాంగ్వేజ్ అట.
మొదటి లాంగ్వేజ్ ఏమిటంటే పరాయి భాష అయిన ఇంగ్లీషు. నాకు కోపం వస్తున్నది అని కాదు, కానీ ఇంకొక భాషని తిట్టడం లేదా అనవసరంగా పొగడ్డం ఇవన్నీ తప్పుడు పనులని నా ఉద్దేశం. ఎందుకంటే ఏ భాష అయినా ఒకటే, అన్ని భాషల్లోనూ అన్ని రకాల పదాలు భావ వ్యక్తీకరణకి పనికొచ్చేవే. తెలుగు భాషలో ఉన్నంత గొప్పతనం, తెలుగు భాషకు ఉన్నన్ని అక్షరాలు ఏ భాషకు లేవు కదండి. జనని సంస్కృతంపై ఎల్ల భాషలకును అన్నాడు కృష్ణరాయలు. అన్ని భాషలకి తల్లి సంస్కృతమే. అందుకే మనకు తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. తమిళ భాషను తీసుకోండి, చాలా తక్కువ అక్షరాలు ఉంటాయి. ఇంగ్లీషు 26 అక్షరాలే. వాళ్ళకి మహాపురాణాలు లేవు, ఏమీ లేదనడం. తమిళ భాషలోనూ ఏమీ లేదు. మనకి కచడ తప్ప మొత్తం 5 అక్షరాల్లో 5 వర్గాలు, 5 చొప్పున 25 అక్షరాలు ఉన్నాయి. తమిళులకి కాంగ, చాన్య, టాన్న, తాన్న, పామ 10 అక్షరాలే ఉన్నాయండి. మధ్యలో ఉన్న 5 మూళ్ళ 15 అక్షరాలు ఎగిరిపోయింది. పరుషాలే తప్ప సరళాలు లేవు వాళ్ళకి. వాళ్ళు పరుషం రాసి సరళం చదువుకుంటారు. ఇప్పుడు తమిళ పుస్తకం మనం చదివితే ఆ సందర్భంలో కా అనాలో గా అనాలో తెలియదు మనకి. వాళ్ళకి ఒత్తులు లేవు కాబట్టి ఒత్తులు లేని భాష హాయిగా వెళ్ళిపోతుంది, నల్లేరు మీద నడకలాగా సాగుతుంది అని అంటారు వాళ్ళు. కాదండి, ఒత్తులు పలకడం వల్ల ఊపిరితిత్తుల్లో ప్రాణవాయువు బాగా ప్రవేశించి బాగా ప్రసరించి మన రక్త ప్రసరణకు తోడ్పడుతుంది, ఆరోగ్యం బాగా ఉండడానికి కూడా సహాయకారి అవుతుంది. అది తెలియక, తెలిసినా పట్టించుకోక నిర్లక్ష్యం చేసి ఒత్తులే పలకకుండా తయారయ్యారు మన పిల్లలు. చాలా బాధగా ఉందండి. కథ చెప్తారా, కథట, కథ అనాలి, వ్యథ అనాలి, వదిలేశారు. కథ అంటున్నారు, కథ అట. ఏం కర్మరా దేవుడా, తెలుగు భాషకి ఇట్లాంటి దరిద్రం పట్టిందని నాలాంటి వాళ్ళు, తెలుగు బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు బాధపడే రోజులు వచ్చాయి. అట్లాంటి తెలుగులో ఎన్ని రకాల పదాలు ఎట్లా చొచ్చుకుపోయాయి, అలాంటివన్నీ కూడా మనం క్రమంగా తెలుసుకుంటూ ఏ పదాలని తెలుగు వాళ్ళు తెలుగేసి చేసుకోవడం అంటారులేండి స్టైల్గా. వీళ్ళు అంటే తెలుగీకరించడం అనమాట. అంటే ఏమిటి అంటే ఆ భాషలో పదాన్ని తెలుగులాగా మార్చేసుకోవడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మా దూరపు చుట్టాలు ఢిల్లీలో ఉన్నారన్నమాట. నా చెల్లెలు ఒకసారి ఏదో యాత్రలకు వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసింది. వాళ్ళు హిందీ బాగా అలవాటు కదా ఢిల్లీలో, అందుకని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్క చెల్లెలు ఇద్దరు. ఏమేమి బట్టలు తడిపారా, ఇంట్లో పనులు కావాలి అని అడిగింది ఆవిడ, వాళ్ళ అమ్మగారు. అడిగితే ఈ పిల్ల అక్క ఏమంటుంది, నేను వెళ్ళి తడుపుతాను అంది. ఆగమ్మ, నేను వెళ్ళి తడుపుతాను అంది. పక్కనున్న పిల్ల హిందీ అలవాటు కదా, క్యామే తడుపు అందిట. హిందీలో తడుపున అంటే గిలగిల్లాడడం, విలవిల్లాడడం, అల్లాడిపోవడం. అంటే బాధలో ఉన్నప్పుడు ఆర్తితో భావ ప్రకటన చేయడం. ఈ పిల్ల ఎంత సరదాగా ఒక జోక్ లాగా క్యామే తడుపు అంటే నా చెల్లెలు నవ్వడం మొదలుపెట్టింది. ఇట్లా తయారైంది మన తెలుగు. మరి ఏం చేస్తాం మరి? ఇంకో ఉదాహరణ కూడా వినండి మీరు, తెలుగుకు పెట్టిన దారుణ స్థితి. ఆంధ్రప్రభ ఆఫీసు బంజారా హిల్స్కి మారినప్పుడు నేను 2-3 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది రోజు. మా ఇంటి దగ్గర ఒక బస్సు, మధ్యలో లకడికప్పుల దగ్గర ఇంకొక బస్సు, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక బస్సు, మాసప్ ట్యాంక్ నుంచి మరొక బస్సు, 3 బస్సులు ఎక్కేదాన్ని. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాను అనమాట. ఒక బస్సు అయింది, 2వ బస్సు ఎక్కాలని కోటి వచ్చాను. కోటి వచ్చినప్పుడు 4 బస్సులు వాడు ఈ బస్సు వెళ్తుంది అంటే 4 బస్సులు ఎక్కాము, దిగాము. 5వ బస్సులో ఇది ఎప్పుడు వెళ్ళినా సరే ఏం పర్వాలేదు, ఇదే ఎక్కుతాను, ఇందులోనే కూర్చుంటాను, ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇంటికి పోతాను అనుకుని కూర్చున్నాను అనమాట. కూర్చుంటే అందులో పాఠక జనం చాలామంది ఉన్నారు. ఎక్కడికో పోతున్నట్టున్నారు, పెద్ద కుటుంబం, పిల్లలందరూ ముందు కూర్చున్నారు, వెనకాల తల్లిదండ్రులు వాళ్ళు కూర్చున్నారు, నేను అవతల పక్క సీట్లో కూర్చున్నాను. ఒక పాప వెనక్కి తిరిగి 10-12 ఏళ్ళు ఉంటుంది ఆ పాపకి. అమ్మా అన్నది వెనక్కి తిరిగి చూసి. చూప్, అది మన భాష కాదు, మమ్మీ అనాలే అన్నది ఆ పాప తల్లి. బస్సు మొత్తం నిశ్శబ్దం అయిపోయి అందరూ ఆవిడని చూశారండి. అదండి మన తెలుగు భాషకు పట్టిన దరిద్రం, దౌర్భాగ్యం. నేను ఇంతే చెప్తాను, ఎందుకంటే ఏం చెప్పను. ఎందుకంటే అమ్మని అమ్మా అని నోరారా పిలుచుకోవాల్సిన పరిస్థితి నుంచి మమ్మీ అనాలి అని
మామూలు పాఠక జనంలో కూడా ఏ స్థాయిలో ఇంగ్లీష్ వేళ్ళూనుకుపోయింది అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాయి. ఎవరిని నేనేం అనడం లేదు, కానీ పాఠక జనానికి చదువు చుట్టుపడలు ఏం పెద్దగా ఉండవు కనుక వాళ్ళు అదే తమ భాష అనుకుంటారు. ఇంగ్లీష్ వాళ్ళ గొప్పతనం అదే. మరి మామూలు జనంలోకి ఇంగ్లీష్ని చొచ్చుకుపోయేలా చేశారు. ఇవాళ చూడండి, పిల్లలు ప్లే స్కూల్ నుంచి ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట అన్ని చోట్ల. అదే నేర్చుకుంటారు. ఎంత సులభంగా నేర్చుకునే వాళ్ళు. నా మనవడు ఉన్నాడు, 1వ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. వాడు ఇంగ్లీష్లో అట్టహాసంగా మాట్లాడేస్తాడు, తెలుగులో 4 వాక్యాలు కూడా రావు. వాడు డీర్ అన్నాడు, అంటే ఏమిట్రా తెలుగులో అన్నా, తెలియదు నానమ్మ, జింక అంటారా, లేడీ అంటారు అని బొమ్మలు చూపించారు అనమాట. ఓ ఈజ్ దిస్ దట్ అన్నాడు వాడు. ఇంక నేనేమనాలండి. అంటే తెలుగు భాషని చాలా గొప్పగా అనుకుని తెలుగే చదువుకున్న మాకు, అంటే ఇంగ్లీష్ రాదని కాదు, తెలుగు మీద ఉన్నటువంటి ప్రేమతోటి జక్కన విక్రమార్క చరిత్ర అనే కథాకావ్యం మీద డాక్టరేట్ చేశాను నేను మద్రాస్ యూనివర్సిటీ నుంచి. తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యా. కానీ ఇక్కడ తెలుగు విన్నాక చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే ఉర్దూ, హిందీ పదాలు సమ్మిశ్రితమైన తెలుగు భాష. తెలంగాణ భాషను నేనేమీ నిరసించటం లేదు. చాలా పదాలని, తెలుగు భాషకు సంబంధించిన ప్రాచీన పదాలని తెలంగాణ వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. దానికి నేను ప్రశంసిస్తా, అభినందిస్తా. కానీ ఆ హిందీ, ఉర్దూ పదాలు కూడా తెలుగు పదాలే అనుకుని మాట్లాడేస్తున్నారు. నేను భీ వచ్చిన అంటుంది ఒక పనమ్మాయి. ఈ భీ ఏమిటి నాకు అర్థం కాలే. భీ అంటే కూడా హిందీలో, అది అట్లా తెలుగు భాషతో పాటుగా హిందీ పదాలు కూడా కలిపేసి మాట్లాడతారన్నమాట. వాళ్ళు ఆ తమాం అయిపోయినాయి, బియ్యం లేవు, మనం బియ్యం నిండుకునే తెచ్చుకోవాలంటాం కదా, తమాం అయిపోయినాయి, నువ్వు పైసలు ఇస్తే కానీ తీసుకురావడానికి లేదు నాకు అంది పనమ్మాయి. తమాం అర్థం కాలేదు నాకు. తర్వాత నాన్నగారిని అడిగా, ఏంటన్నా ఇది బి అంటారు, తర్వాత తమాం అంటుంది ఈవిడ, వాళ్ళేమో బోనం అంటారు, నాకు అర్థం కావడం లేదే అంటే చెప్పారు. భోజనం పదం ఒత్తులు పోయి జకారం ఎగిరిపోయి బోనమైంది. తమాం అంటే హిందీ పదం. తమాం అంటే పూర్తిగా, బియ్యం పూర్తిగా నిండుకున్నాయి కాబట్టి నువ్వు డబ్బులు ఇస్తే కానీ నీ రాత్రి అన్నం తినలేను అని ఆ పనమ్మాయి యజమానురాలికి చెప్పింది. తల్లి వెళ్ళిపోతుంది, నేను బి వస్తాను, కూతురు వెంటబడింది. ఈ బి ఏమిటన్నా తెలుగు పదం కాదు కదా అని నాన్నగారిని అడిగితే ఆయన అన్నారు, బి అంటే కూడా. ఇక్కడ తెలంగాణలో ఉర్దూ, హిందీ పదాలు బాగా కలిపేస్తారమ్మా తెలుగు భాషలో, కాబట్టి అవి కూడా తెలుగు పదాలే అనుకుంటారు వాళ్ళు, ఇంగ్లీష్ పదాలు కూడా అనుకుంటారు. జూబ్లీ హిల్స్లో మేము ఉన్నప్పుడు ఒక వాచ్మెన్ ఒకడు ఉండేవాడు. ఇల్లు కడుతుండగానే వెళ్ళిపోయి చేరిపోయాము. అప్పుడు ఒక వాచ్మెన్ ఉండేవాడు, యాదయ్య అని. అతను ఏదో మాట్లాడుతూ మేమేదో మాట్లాడుకుంటుంటే సాయంకాలం వచ్చాడు ఇంట్లోకి. పని అయిపోయిందా, ఇంక నేను వెళ్ళిపోవచ్చా మా ఇంటికి అని అడగడానికి వచ్చాడు అనమాట. వస్తే ఏదో మాట్లాడుతూ, అదే సార్ నా ప్రాబ్లం అన్నాడు. అరే యాదయ్య కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే అన్నా. అంటే ప్రాబ్లం తెలుగు పదం అంటాడు అతను. ఎట్లా చెప్పాలి అతనికి అది ఇంగ్లీష్ పదం? అంత సులభంగా చేరిపోయింది తెలుగులోకి. వాళ్ళు ఇంగ్లీష్ పదాన్ని తెలుగు అని అనుకునేంత గొప్పగా ఇంగ్లీష్ పదాలు వాడేసి చేర్పించేశారనమాట. ఏమంటామండి ఇట్లాంటి వాడితో మనం. కాబట్టి తెలుగులో ఎన్నెన్ని భాషల పదాలు ఎట్లెట్లా చేరాయి, పైగా సంస్కృతంలోంచి మనం తీసుకున్న పదాలను ఎట్లెట్లా భ్రష్టు పట్టించాము, ఇవన్నీ కూడా మహామహులు చాలామంది గ్రంథాలు రచించారు. మా నాన్నగారు కూడా నుడి నానుడి పలుకుబడి అని పుస్తకాలు రాశారు. మా నాన్నగారు శ్రీమాన్ తిరుమల రామచంద్ర గారు. ఆయన్ని తలుచుకుంటూ మిగిలిన వాళ్ళ పుస్తకాల నుంచి కూడా అంతో ఇంతో విషయాన్ని సంగ్రహించుకుంటూ నేను క్రమంగా తెలుగు భాషలో మనం వాడుతున్నటువంటి భ్రష్టు పదాలు, తప్పుడు పదాలు, వీటిని గురించి చెప్తాను. సీరియస్గా కాదు, సరదాగానే చెప్తాను. త్వరలో మనం మెల్లిగా ఈ పదాలను గురించి సరదాగానే తెలుసుకుందాం. నమస్కారం.